బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు కోట్లు, కోట్లు దొబ్బేసేటప్పుడు ఎలాంటి స్కెచ్‌లయితే ఏస్తారో, అది వన్స్ బయట పడిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి కూడా అంతే స్కెచ్‌లేస్తారు. అలాంటిదే మంగ్లీ గారి విషయంలో జరిగింది. ఏదైతే 150,00,00,000 ఫైనాన్స్ ఏదైతే ఉందో మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏదైతే సంబంధించిన స్కామ్ అయితే ఉందో దగ్గర దగ్గర 150,00,00,000 అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, దాని మీద పోలీస్ కంప్లెయింట్‌లయ్యాయి. ఇటు పక్క నుంచి లాయర్ సుబ్బారావు, ఇటు పక్క నుంచి మంగ్లీ గారి మీద, మంగ్లీ గారి తమ్ముడి మీద భయంకరంగా ఆయన ఎలిగేషన్స్ పాస్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ఆయన ఇచ్చారు. మంగ్లీ గారు కూడా ఆ లాయర్ మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ బయటకొచ్చి కొన్ని విషయాలు మాట్లాడారు. ఎవరైతే మంగ్లీ గారు ఆ లాయర్ మీద కేసు పెట్టారే తప్పితే రమాకాంత్ మధు అనే వ్యక్తి మీద కేసు పెట్టలేదు. దాని తర్వాత మంగ్లీ గారు వేరే ఒక ఛానల్‌లో పాడ్‌కాస్ట్ ఇచ్చారనమాట. తులసి చందు గారి ఛానల్‌లో. ఈ తులసి చందు గారైతే అసలు మామూలు విషయం కాదనమాట. ఏకంగా తీర్పే ఇచ్చేశారు. కేసు కోర్టులో ఉంది. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయినా కూడా ఆవిడ తీర్పు ఇచ్చేశారు. మంగ్లీ గారికి అసలు సంబంధం లేదు. క్లీన్ చిట్ ఇచ్చేశారనమాట ఆవిడ. ఆవిడ క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత ఆవిడ ఛానల్‌కెళ్ళి అసలు వీడియోలో ఏం చెప్పారని చూసిన తర్వాత, సరే ఓకే ఆవిడ ఒక నెరేటివ్ ఇచ్చారు. నెరేటివ్ ఇచ్చిన తర్వాత దాని కింద కామెంట్స్ చూస్తే ప్రతిసారి ఆవిడకి ఎంతో కొంత పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి ఆవిడ వీడియోస్ కింద ఖచ్చితంగా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా యునానిమస్‌గా ఆవిడ వీడియోస్ కింద అన్ని నెగెటివ్ కామెంట్సే. మంగ్లీ దగ్గర ఎంత తీసుకున్నావు? మంగ్లీకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నావు? అంతేలే నీకేమన్నా ఇచ్చిందా? ఎందుకు అని చెప్పి కంప్లీట్‌గా నెగెటివ్ కామెంట్స్ అబ్బా! వచ్చిందిరా మంగ్లీకి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఇలాంటి మాటలే ఉన్నాయన్నమాట. జనాలు ఎవరు మంగ్లీ గారిని నమ్మట్లేదు. మంగ్లీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారేమో అని అనుకుంటా ఉన్నారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుందంటే మొన్నటి వరకు మంగ్లీ గారి మీద విరుచుకుపడ్డారు. మీడియా ఛానల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, శాటిలైట్ ఛానల్స్ అవ్వచ్చు, నార్మల్‌గా న్యూట్రల్ జర్నలిస్టులు అవ్వచ్చు ఇలాగా. అందరూ మంగ్లీ గారిది తప్పు అని చెప్పి మంగ్లీ గారి వైపు వేళ్ళు చూపిస్తానే ఉన్నారు. ఎప్పుడైతే మంగ్లీ గారు బయటకొచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి ఇతను లాయర్ సుబ్బారావు మీద ఈయనకి ఫేమస్ అవ్వాలనుంది, ఈయనకి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాలనుంది, ఈయనకి 'శ్రీముఖి' అంటే క్రష్ ఇలాంటి ఒక టాపిక్ తీసుకొచ్చి మాట్లాడారు. అక్కడ అన్నెసెసరీ అది ఆ టాపిక్. అయినా టాపిక్ తీసుకొచ్చి మాట్లాడారు. ఆ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత ఈ సుబ్బారావు గారు మళ్ళీ ఎళ్లి కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళిన తర్వాత ఆయన మీద ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు, ఆల్కహాల్ టెస్ట్ చేశారు. యాక్చువల్‌గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మాత్రమే చేసేటప్పుడు ఆ బ్రీత్ అనలైజర్ యూజ్ చేయాలి. నార్మల్‌గా అయితే అలాంటిది యూజ్ చేయకూడదు. అలాగ అనిపిస్తే కానిస్టేబుల్‌ని ఇచ్చి ఆ గవర్నమెంట్ హాస్పిటల్‌కి పంపించి అక్కడ ఆల్కహాల్ టెస్ట్ చేయాలి. అయినా కూడా ఆయన బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ఆయన కొంచెం హ్యూమిలేట్ చేశారు. అప్పటి వరకు కూడా జనాలు అతని వైపే ఉన్నారు. మీడియా ఛానల్స్ కూడా అతని వైపే ఉన్నాయి. దాని తర్వాత ఏమైందో ఏమో సడెన్‌గా తెలియదు. ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తూ చూడండి ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నారో. ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తూ విడివిడిగా చాలా ఛానల్స్‌కి ఇచ్చారు. ఎవరైతే మంగ్లీకి సపోర్ట్‌గా మాట్లాడారో కొన్ని మీడియా ఛానల్స్, ఆ మీడియా ఛానల్స్‌కి ఈయన ఎళ్లి ఇంటర్వ్యూలు ఇస్తూ, అవును నాకు 'శ్రీముఖి' అంటే క్రష్, తప్పే ఉంది. క్రష్‌గా ఉండడంలో తప్పే ఉంది. 'బిగ్ బాస్‌కి' వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళొచ్చేమో. అది నాకు సినిమాలంటే నాకు ప్యాషను. యాక్టింగ్ అంటే నాకు ఇష్టము. ఇది నా ప్రొఫెషను. ప్రొఫెషన్ వేరు, ప్యాషన్ వేరు. నేను వెళ్తానేమో, వెళ్ళొచ్చేమో నాకు అని చెప్పి 'శ్రీముఖి' అంటే క్రష్ ఉండడం తప్పే ఉంది. క్రష్ అంటే చూడంగానే ఇష్టపడటం. మనం మగవాళ్ళం, ఆడవాళ్ళని కొంచెం చూడంగానే అబ్బా! బాగుంది అని అనుకుంటాం. దాంట్లో తప్పే ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో ఇలాగే మాట్లాడుతున్నారు. ఇలా కొన్ని ఇంటర్వ్యూలు వరుసగా ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత సడెన్‌గా మీడియా ఛానల్స్ కూడా ప్లేట్ తిప్పేసాయి మాట్లాడటం. మంగ్లీ గారి గురించి మాట్లాడట్లేదు. మంగ్లీ గారి తమ్ముడు గురించి కూడా మాట్లాడట్లేదు. మొత్తం రమాకాంత్ మధువే చేశాడు. వేరే వాళ్ళని యూజ్ చేసుకొని రమాకాంత్ నాయక్ అని ఇంకొక ఇద్దరు అన్నాతమ్ములుంటారు. వాళ్ళతోటి ఫస్ట్ ఇతను పని చేస్తుండేవాడు. దాని తర్వాత ఇతనే బయటకొచ్చి ఇతనే సొంతంగా చేయాలనుకున్నారు. ఇతనే సొంతంగా చేసుకున్నారు. దీనికి జస్ట్ మంగ్లీ గారిని చూపెట్టారు. మంగ్లీ గారితోటి మాట్లాడారు. మంగ్లీ గారి పార్టీస్‌కెళ్లారు. మంగ్లీ గారి ఇంట్లో ఉన్నారు అని చెప్పి మొన్నటి వరకు వచ్చింది. ఇప్పుడు కూడా అదే చెప్తూనే జస్ట్ మంగ్లీ గారిని ఒక టూల్‌గా యూజ్ చేసుకోవాలని ట్రై చేశారు. బట్ మంగ్లీ గారికి అదంతా తెలియదు. ఇలా మోసం చేస్తున్నారు జనాల్ని అని చెప్పి తెలియదు అని చెప్పి ఆయనే ఎవరైతే రమాకాంత్ మధుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ బెయిల్ మీద బయటకొచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మంగ్లీ గారికి సంబంధం లేదని చెప్పి అతను చెప్తున్నాడు. దాని తర్వాత ఇతను వచ్చేసరికి కంప్లీట్‌గా టాపిక్ గురించి, కేసు గురించి కానీ, ఆ కేసు ప్రోగ్రెస్ గురించి కానీ, ఈ లాయర్ ఏమీ మాట్లాడకుండా ఈయన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఐ డోంట్ నో నాకేమనిపిస్తుందంటే అందరూ ఒకటేనేమో అని అనిపిస్తా ఉంది. ఫైనల్‌గా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేశారు. కోట్ల రూపాయలు నష్టపోయినారు. దాంట్లో లాయర్లున్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, డాక్టర్లున్నారు. ఎవరైతే గిరిజనులు, ఎస్టీలు ఉన్నారో మంగ్లీ గారు చెప్పుకుంటున్నారో నా కులం ఇది. నేను గిరిజన బిడ్డనని. ఆ గిరిజన బిడ్డలే మోసపోయారు. ఇంకొక గిరిజనుల చేత.
మెజారిటీని మోసం చేశారు. సో గిరిజన సంఘాలు కూడా మంగ్లీ గారికి మళ్ళీ మద్దతు ప్రకటించాయి. అసలు ఎంత స్కెచ్ చూడండి. అదే డబ్బు ఉండి, పలుకుబడి ఉండి, మనకు కొంచెం పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే, మనం ఏది ఎట్లైనా మార్చొచ్చు. మొత్తం మార్చుకుంటూ వచ్చారు. సో సంపత్ నాయక్ అని ఒకతను అతను చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. సడెన్‌గా అతను కూడా డౌన్ అయిపోయాడు. మాట్లాడట్లేదు. ఈ లాయర్ గారైతే సొంతగా తన కెరియర్‌ని తను చూసుకోవడం మొదలుపెట్టారు. ఆ కేసులు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటి వరకు వచ్చిన ఫేమస్ ఏదైతే అయ్యాడో ఇప్పటి వరకు వచ్చిన ఇతనికి ఆ ఫాలోయింగ్ తోటి ఈయన గురించి ఈయన పర్సనల్ ఎజెండా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. పర్సనల్ డబ్బా కొట్టుకోవడం మొదలుపెడతాడు. కేసు గురించి మాట్లాడట్లేదు. మొన్నటి వరకు ఈ లాయర్‌లో నిజాయితీ చూసి చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఈ లాయర్‌కి ఎగనెస్ట్‌గా మాట్లాడుతున్నారు. సరే ఇంకా ఆ లాయర్ దగ్గరికొసరికి ఆ లాయర్ ఏదో బిగ్ బాస్ అంటాడు, శ్రీముఖి అంటాడు. అసలు ఆయన కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఆయన కేస్‌కి ఎందుకు వచ్చాడో ఏమో, ఫేమస్ అవ్వడానికి వచ్చాడేమో అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు అలాంటి అవసరం ఎందుకొచ్చింది? మంగ్లీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా! అతని మీద ఎలిగేషన్ కోసం. కేసును తప్పుదోవ పట్టించడం కోసం అవ్వచ్చు, లేకుంటే కేసును డైల్యూట్ చేయడం కోసం అవ్వచ్చు. మంగ్లీ గారు ఒక మాట మాట్లాడిన తర్వాత అదే మాటని ఆయన కూడా స్టిక్ ఆన్ అయ్యి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా కేసు అనేది డైల్యూట్ అయిపోద్ది కదా! నేను చెప్పాను కదా! అతను బిగ్ బాస్ వెళ్ళాలనే. నేను చెప్పాను కదా! అతనికి శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పి ఆవిడ అంటది. అతనికి ఏమి వాళ్ళ మీద బాధ్యత లేదు. ఆయన కావాలని నన్ను ఇరికిస్తున్నాడు అని చెప్పి అనిపిస్తది ఎవ్వరికైనా గానీ. చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా. ఆ కొన్ని ఆడియో రికార్డ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో మంగ్లీ గారిని మనం ముందు పెడదాము. మంగ్లీ గారి తమ్ముడిని ముందు పెడదాము. అప్పుడు మీకు ఇంకా ఫాస్ట్‌గా న్యాయం జరుగుతది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అని చెప్పి కొంతమంది చూపిస్తున్నారు. అసలు ఈ లాయర్ గారు ప్రాపర్‌గా ఉన్నారా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. అంటే ఈయనే మొన్న ఒకసారి చెప్పారు. నన్ను కొందాం అనుకున్నారు. దాని తర్వాత నేను అమ్ముడు పోలేదు. తర్వాత నన్ను బెదిరించారు. నేను భయపడలేదు. ఇలాంటి మాట్లాడిన లాయర్ గారు ఆల్ ఆఫ్ ద సడన్ ఈయన మాట్లాడే మాటలు కంప్లీట్‌గా తేడాగా కనిపిస్తా ఉన్నాయి. అసలు బాధితుల గురించి గానీ, వాటి గురించి గానీ మాట్లాడట్లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. మేబీ ఇప్పుడు దాకా వచ్చిన ఈ ఫాలోయింగ్‌ని చూసుకొని, క్రేజ్‌ని చూసుకొని మేబీ నెక్స్ట్ ఫర్దర్‌గా క్లయింట్‌లొస్తారు, డబ్బులొస్తాయి అని చెప్పి ఆలోచిస్తున్నాడో, లేకుంటే వాళ్ళేదైతే చెప్పారో, సో వాళ్ళు చెప్పిందాక మనం ఈ మధ్య ఒక సినిమా చూసాం. 'అనగనగా ఒక రాజు' సినిమా వచ్చింది జనవరిలో. అంటే ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకొని తనకు తానే నెగెటివ్‌గా చెప్పుకొని ఒక వీడియో బయట చేసి, ఆ వీడియో బయటని ఎమ్మెల్యేకి ఇస్తే, ఆ ఎమ్మెల్యే దాన్ని సర్క్యులేట్ చేసుకుంటా ఉంటాడు. అలాగే ఈయన నెగెటివ్ చేసుకుంటూ మంగ్లీ గారి మీద సింపతి తీసుకొచ్చే ప్రయత్నం ఈ లాయర్ గారు ఏమన్నా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అండ్ తులసి చందు గారైతే ఏకంగా ఒక పెద్ద వీడియో రిలీజ్ చేసి అసలు మంగ్లీ గారిది తప్పే లేదని చెప్తున్నారు. అక్కడ ఉన్న బాధ్యతలు ఏమంటే అసలు మంగ్లీ గారిని చూసే ఇచ్చాము, మంగ్లీ గారితో మాట్లాడామంటారు, మంగ్లీ గారు ఉన్నారంటారు. సో మంగ్లీ గారికి అన్నీ తెలుసు అంటారు. మంగ్లీ గారికి అన్నీ తెలుసు అని చెప్పి ఈవిడ కూడా చెప్తుంటుంది. మంగ్లీ గారికి అన్నీ తెలిసినా కూడా మంగ్లీ గారు ఆ రమాకాంత్ మధు అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ లాస్ట్‌లో చెప్తారు. మరి అన్నీ తెలిసి మంగ్లీ గారు మంగ్లీ గారు చేసిన పెద్ద తప్పు లేదా చిన్న తప్పు అని చెప్తున్నారు. అది తప్పా లేకుంటే మంగ్లీ గారికి తెలిసి చేశారా, తెలియకుండా చేశారా, మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఈ లోపల మన తులసి చంద్ర గారు అయితే డైరెక్ట్‌గా క్లీన్ చిట్ ఇచ్చేశారు. క్లీన్ చిట్ ఇస్తూ ఆవిడ చెప్పేదేంటంటే అమ్మాయిల్ని సొసైటీలో విలన్ని చేస్తూ మాట్లాడడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. సో అమ్మాయిల్ని చూపించి అమ్మాయి తప్పు చేసిందంటే సో ఆటోమేటిక్‌గా ఒక అటెన్షన్ క్రియేట్ అయిద్ది. టీఆర్‌పీలు వస్తాయి. సో జనాలందరూ అవును తప్పు అని అంటారు. అందుకని ఆ అమ్మాయిల్ని విలన్లుగా చూపిస్తున్నారు. లాస్ట్ టైం అనసూయ విషయంలో అలాగే చేశారు. సో ఇప్పుడు ఈవిడ విషయంలో కూడా ఇలాగే చేస్తున్నారు అని చెప్పి ఆవిడ సడెన్‌గా ఫెమినిస్ట్ లాగా మాట్లాడుతుందనమాట. అసలు బాధితులకి అన్యాయం జరిగింది. బాధితులు ఈవిడ పేరు చెప్తున్నారు. ఈవిడ ఉన్నారన్న నమ్మకంతో మేము ఇచ్చామని అంటున్నారు. ఈవిడ ఇళ్ళకెళ్ళామంటున్నారు. ఈవిడ ఇళ్ళకెళ్ళి లిక్కర్ పార్టీ చేసుకున్నామంటున్నారు. వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటున్నారు. వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడామంటున్నారు. వాళ్ళ పక్క అంతమంది బయటకొచ్చి చెప్తూ ఉంటే సో ఆవిడ వర్షన్ ఆవిడ బయటకు చెప్తున్నారు. అంటే ప్రీ ప్లాన్డ్‌గా ఎగ్జిక్యూట్ చేశారు చూడండి. అసలు మంగ్లీ గారికి ఏం సంబంధం లేనట్టుగా దీనికి లాయర్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారేమో, ఆయనకి తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారో తెలియదు కానీ ఆయన కూడా దాంట్లో ఒక టాయ్‌గా అయితే మాత్రం అయిపోయారు. అన్లెస్ మంగ్లీ గారిది తప్పు లేదు అని చెప్పి కోర్టులు చెప్పిన దాకా సో బాధితులు చెప్తున్న దాని ప్రకారం ఎందుకంటే వాళ్ళే ఐ విట్నెస్‌లు, వాళ్ళే చూశారు, వాళ్ళే చెప్పారు, వాళ్ళ దగ్గర డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళలో కూడా చాలామంది బ్లాక్ మనీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే చాలామందికి ధైర్యం కూడా. ఎందుకంటే బ్లాక్ మనీ ఇస్తే అది వాళ్ళదని ప్రూవ్ చేసుకోవాలి కదా ఫస్టు. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయకుండా బై హ్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటాయి. ఈవెన్ దో బై హ్యాండ్ ఇచ్చినా కూడా అవి మా డబ్బులే అని ప్రూవ్ చేసుకోవాలి కదా! వాటికి లీగల్‌గా ట్యాక్స్‌లు కట్టారా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకోలేని టైంలో
ఇది వీళ్ళకి అడ్వాంటేజ్, దాన్ని కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఇచ్చుంటారో కూడా తెలియదు మనకి. సో ఓవరాల్గా తులసి చందు గారు చాలా తెలివిగా మంగ్లీ గారిని తప్పించే ప్రయత్నం చేశారు. సో ఆవిడ స్టైలే అది బేసిక్గా. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను యునానిమస్గా ఆవిడకి హేట్రేట్ కనిపించింది ఆ వీడియోస్ కింద కామెంట్స్లో. అండ్ మంగ్లీ గారు తప్పు చేశారని చెప్పి చాలామంది జనాలు నమ్ముతున్నారు. ఆవిడ తప్పు చేశారా లేదా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. బట్ బాధితులు చెప్తున్న దాని ప్రకారం మంగ్లీ గారికి, మంగ్లీ గారి తమ్ముడికి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వాళ్ళు అంటున్నారు. అసలు మంగ్లీ గారి తమ్ముడే ఇన్వాల్వ్మెంటే లేదని ఈవిడ అంటున్నారు తులసి చందు గారు. మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఓకే ఫైన్, కొంతసేపు అనుకుందాం. మంగ్లీ గారి తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదని ఆవిడే చెప్తున్నారు. అండ్ మంగ్లీ గారి తమ్ముడితో కూడా ఈవిడ మాట్లాడారు. లాస్ట్లో ఫెమినిస్ట్ డైలాగ్లో కొన్ని మాట్లాడతారు. ఎంతవరకు కరెక్ట్? ఈ లాయర్ చూస్తే ఇలా ఉన్నారు. సడన్గా మీడియా ఛానల్స్ మొత్తం ప్లేట్ తిప్పేశాయి. మొత్తంగా ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే బాధితులు. వాళ్ళు నష్టపోయారు. వాళ్ళకు న్యాయం జరిగేది ఎలాగా? వాళ్ళ తరపున ఎవరు నిలబడతారు? ఉన్న లాయరు సరిగ్గా నిలబడట్లేదు, మీడియా ఛానల్స్ సరిగ్గా నిలబడట్లేదు, జర్నలిస్టులు సరిగ్గా నిలబడట్లేదు, ఇండిపెండెంట్ యూట్యూబర్స్ సరిగ్గా నిలబడట్లేదు, ఎవరూ నిలబడట్లేదు. ఆవిడ మొత్తం అందరూ మంగ్లీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. ఈవెందో ఆ కుల సంఘాల పెద్దలు కూడా అరే మీ కులంలో మెజారిటీ వాళ్ళు నష్టపోయారన్నా కూడా మంగ్లీ గారికే సపోర్ట్ ఇస్తాము అంటున్నారు. కనీసం ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో ఆ బాధితుల తరపున వచ్చి వాయిస్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు కుల సంఘాల పెద్దలు వచ్చి. అలా ఉందన్నమాట సొసైటీ. సో ఎవరైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు తింటారు, 4 మెతుకులు వదిలిస్తారు, ఆ మెతుకులతోటి వీళ్ళు కడుపు నింపుకుంటూ ఉంటారు. పాపం అన్యాయంగా వాళ్ళు బలైపోతున్నారు అనమాట. సో ఇలాగా అర్థం చేసుకోండి, ఇలాంటి సిట్యువేషన్స్లో డబ్బున్నోళ్ళు ఎలా డీల్ చేస్తారు వాళ్ళ మీదకి రాకుండా, ఈవెంతో తప్పు చేసినా చేయకపోయినా ఒక నెరేటివ్ని ఎలా సెట్ చేసి సో కంప్లీట్గా దాని నుంచి డీవియేట్ అవుతారో. సో క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట ఈ కేసు మంగ్లీ గారిది. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. సో జై హింద్.